నమస్తే, వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు. రాబోయే రోజుల్లో ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకురానున్న సీఎం. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వెల్లడి. నిమజ్జనానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. బైంసా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు విలాస్ గాదేవార్. కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసే ఖబర్దార్. గోషామహల్ టీఆర్ఎస్ నేత నందు బిలాల్ హెచ్చరిక. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, మృత్యువాత పడిన 20 గొర్రెలు, మేకలు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకురానున్నారని జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. ఇబ్రహీంపట్నం మండల కేంద్రంలో వర్షకొండ, కోమటికొండాపూర్, డబ్బా, ఏరాపూర్, ఎద్దండి గ్రామాలకు చెందిన 257 మంది లబ్ధిదారులకు ఆయన ఆసరా పెన్షన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ, సిఐ, ఎస్ఐ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, సర్పంచ్, ఎంపీటీసీ, పంచాయతీ కార్యదర్శి, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మన ఎమ్మెల్యే విజయసాగర్ రావు గారికి, మరి జడ్పీటీసీ గారికి, మరి ఎంపీ గారికి, మరి తోటి సర్పంచ్లకు, వివిధ గ్రామాలను వచ్చిన సర్పంచ్లకు, మరి తోటి ఎంపీటీసీలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఇంత ఒక్కసారి మాకు ఒక 20 పెన్షన్ తగ్గట్లేదు సార్. దానికి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మా అమూల్యమైన సందేశాన్ని ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. మొట్టమొదటిగా కళ్యాణ లక్ష్మి లోపల మనకు ఇక్కడ 3 గ్రామాలకు 6 చెక్కులు వచ్చినాయి. ఒక్కొక్క చెక్కు తీసుకున్నాక ఎంపీటీసీ వర్షకొండ చిన్న వెంకట గారికి, సర్పంచ్ అధ్యక్షుడి లక్ష్మణ్ గంగాధర్ గారికి, డిప్యూటీసీ అధ్యక్షుడి తిరుపతి మేసెట్టి దాదా గారికి, అదేవిధంగా సర్పంచ్ ఎర్లాపు శ్రీనివాస్ గారికి, నవరంగ శాంత గారికి, ఎంపీటీసీ ఎర్లాపు మాలావతు సరోజన సుదర్శన్ గారికి, సర్పంచ్ కోమటికొండాపు శ్రీనివాస్ గారికి, ఎంపీటీసీ కోమటికొండాపు జగన్ గారికి, అదేవిధంగా సర్పంచ్. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలో జరిగిన గణేష్ నిమజ్జనానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నట్లు ఉత్సవ కమిటీ అధ్యక్షుడు విలాస్ గాదేవార్ తెలిపారు. గత 2 ఏళ్లుగా కరోనా కారణంగా ఎవరూ కూడా ఉత్సాహంగా పాల్గొనలేకపోవడంతో ఈ సంవత్సరము అన్ని వర్గాల ప్రజలు చాలా ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేశారని అన్నారు. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని ఉత్సవ కమిటీకి సహకరించినందుకు పోలీస్, రెవెన్యూ, విద్యుత్ తదితర శాఖల సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జరిగిందో బహుశా చాలా సంవత్సరాల తర్వాత చాలా ఉత్సాహంగా, ఉల్లాసంగా మన హిందూ సోదరులందరూ పాల్గొనడము, పార్టీలకు అతీతంగా ఇంతకు మొదలు ఏదైతే కడప లోపలని కులము కడప దాటితే అందరం హిందువులు ఉన్న విధంగా ప్రతి ఒక్కరు సహకరించినందుకు దానికి మున్సిపాలిటీ అనుకోండి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అనుకోండి, పోలీస్ డిపార్ట్మెంట్ అనుకోండి, ముఖ్యంగా మన హిందూ యువకులు, మన సోదరులు, మన తమ్ముళ్ళు, మన అన్నలు, మన అక్క చెల్లెళ్ళు అందరూ ప్రతి ఒక్కరూ గణేష్ నిమజ్జనంలో పాల్గొని గణేష్ ఉత్సవాలు నిండుగా ఎంతో గమ్మత్తుగా జరిగినందుకు ఉత్సవ సమితి తరఫున వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. 1-2 సంఘటనలు, 1-2 గణేష్ యూత్ పిల్లలతోని ఒక చిన్న ప్రాబ్లం తప్ప వేరే ప్రతి గణేష్ మండలి వాళ్ళు, ప్రతి గణపతి దగ్గర ఉన్న పిల్లలు, పెద్దలు అందరూ ఉత్సవ సమితికి సహకరించినందుకు వాళ్ళకి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఆ చిన్న తప్పులు కూడా ఏదైతే మన ఇంట్లో మన పిల్లలు కూడా చేస్తూ ఉంటారు, వాళ్ళని క్షమించినంత పెద్ద తప్పు కాదు. ఒక చిన్న గ్లాస్ పగలగొడితే మనం ఏదైతే కోపగిస్తామో అంతకంటే చిన్న తప్పు చేసిండ్రు వాళ్ళు. దాని తర్వాత కూడా వాళ్ళకి చెప్పిన తర్వాత వాళ్ళు ఉత్సవ సమితికి చాలా మంచి సహకరించిండ్రు. ఇదే విధంగా మేము ఉన్నా లేకపోయినా ఉత్సవ సమితి అనేది శాశ్వతంగా ఎప్పుడు కూడా నడుస్తూనే ఉంటుంది. వాళ్ళందరికీ ఇదే విధంగా సహకరించి మన గణపతి దేవుడి నిమజ్జనము జరిగే వరకు ఇంత గమ్మత్తుగా మనం అందరూ నృత్యాలతోని, కోలాటలతోని, భజనలతోని పనిచేసిండ్రు. అదేవిధంగా ప్రతి సంవత్సరము ఇదే మాదిరిగా చేయాలని చెప్పేసి ఇప్పుడు రాబో నెక్స్ట్ మంత్ ఏదైతే మన నవరాత్రి ఉత్సవాలు ఉన్నాయో అందరూ ఇదే విధంగా సహకరించాలని మనస్ఫూర్తిగా ఉత్సవ సమితి మిమ్మల్ని కోరుచున్నది. బైంసా ప్రజలందరికీ
వినాయక చవితి శుభాకాంక్షలు అయిపోయినాయి. వచ్చే నవరాత్రుల కొరకు అందరూ కూడా తయారు చేసుకొని ఎవరికొరకు రిస్ట్రిక్షన్స్ కానీ ఏమి గురించి పట్టించుకోకుండా మనం దేవుని కొరకే పనిచేస్తున్న విధంగా మన హిందూ సంస్కృతి ఉట్టిపడే విధంగా అందరూ సహకరించినందుకు ఉత్సవ సమితి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్, గణపతి బప్పా. ముఖ్యమంత్రి కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసి ఖబర్దార్ అని హైదరాబాద్ గోషామహల్ టీఆర్ఎస్ నేత నందు బిలాల్ అన్నారు. అస్సాం ముఖ్యమంత్రి హేమంత్ బిస్వా గణేష్ ఉత్సవాలలో పాల్గొనేందుకు ఇక్కడికి వచ్చి రాజకీయాలు మాట్లాడడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. తమ సీఎంను దూషించడంతో సహనం కోల్పోయి మైకు లాక్కొని అడ్డుకొని నిరసన వ్యక్తం చేశామని అన్నారు. కాగా నందు బిలాల్ను యాబిట్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. भाग्यनगर की ये शान है, भाग्यनगर की शान है। हम इसी तरह हर वर्ष भगवान की प्रतिमा को स्थापित करके हमारे भाग्यनगर की शान गणेश विसर्जन के लिए निकाला है। मैं इसके लिए ओर से आप लोगों को धन्यवाद। आज तेलंगाना गवर्नमेंट की ओर से पूरे गणेश प्रोसेशन का भारी इंतजाम किया गया। मजमजाई मार्केट पे भाग्यनगर उत्सव समिति वाले हमारे गवर्नमेंट के जो भी बैकड्रॉप्स थे, फ्लैट्स थे, पूरे निकाल दिए। फिर भी हम चुप रहे, शांति से प्रोसेशन जाना बोलकर। इतने में असम के चीफ मिनिस्टर हेमंत बिस्वा जी आए। उन्होंने स्टेज पर चढ़ के ही हमारे चंद्रशेखर राव जी कुत्ता है, मजलिस का है, ये गवर्नमेंट को गाली देना ये कहाँ तक ठीक था। हमने उसका विरोध किया, हमारे से बर्दाश्त नहीं हुआ। मैंने माइक लेटर मुख्यमंत्री जी से पूछा, आप यहाँ पर क्यों आए? आपको गणेश आइडल के लिए कुछ भी, गणेश भगवान के लिए कुछ कहना तो चाहिए, प्रशासन के लिए कुछ चाहिए, पर किसी भी राज्य के मुख्यमंत्री को दूसरे राज्य के सीएम को गाली देने का अधिकार नहीं है। आप यहाँ से जा सकते बोल के मैंने कहा। मैं जनता से विनती करता हूँ, सब पीसफुल शांतिपूर्वक त्यौहार बनाएं और ये जो भी प्रशासन जा रहा है इसके लिए गवर्नमेंट ने जो भी इंतजाम किए उसका लाभ ले, उसका फ़ायदा उठाए। कोई तनाव नहीं है। भारतीय जनता पार्टी वाले हैदराबाद शहर में
कुछ भी छोटे से छोटा इश्यू लाकर कुछ तनाव देना चाह रहे हैं। నల్గొండ జిల్లా త్రిపురారం గ్రామంలో లిటిల్ ఫ్లవర్ స్కూల్ రోడ్డు క్రాస్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం ఫలితంగా 20 గొర్రెలు మేకలు మృత్యువాత పడ్డాయి. మిర్యాలగూడ నుండి దేవరకొండ వెళ్తున్న లారీ అతి వేగంగా వచ్చి ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుందని బాధితులు సింగం కనకమ్మ, చింతకాయల అంజయ్య వాపోయారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ శోభన్ బాబు తెలిపారు. కుకట్పల్లి బీజేపీ ఆఫీస్ వద్ద ఏర్పాటు చేసిన వినాయకుడి శోభాయాత్ర ప్రారంభమైంది. శ్రీ వినాయక భక్త బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని భక్తుల కోలాటము, వివిధ నృత్యాలతో, కళాకారుల ఆటపాటలతో నిమజ్జనానికి తరలి వెళ్లారు. గత 46 సంవత్సరాలుగా నిర్వాహకులు వినాయకుడిని ఏర్పాటు చేస్తున్నారు. కాగా కుకట్పల్లి ఐడియల్ చెరువు వద్ద నిమజ్జన ప్రక్రియను సైదరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పరిశీలించారు. అదేవిధంగా నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ గణేష్ నిమజ్జన్ కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షించారు. మరియు అనుబంధ భక్తుల వారందరి సహకారంతో మరి నవయువక యూత్ లీగ్ ఆధ్వర్యంలో ముసాపేట్ బాణ విజయనగరం గణేష్ మహారాజ్ కి చాలా సంతోషం. ఈరోజు మనంతా కూడా నవరాత్రులు విఘ్నేశ్వరుని యొక్క పూజలు జరుపుకొని ప్రతి సంవత్సరం కూడా 46 సంవత్సరాలు పురస్కరించుకొని మనమంతా కూడా విఘ్నేశ్వరుని పూజలు చేసుకొని విషయమంతా కూడా బాగుండాలని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల రైతు బంధు అధ్యక్షుడు కల్వకుంట్ల గోపాలరావు పుట్టినరోజు సందర్భంగా మోహినికుంటలో తెరాస నాయకులు, కార్యకర్తలు కేక్ కట్ చేసి శాలువతో సన్మానించారు. అనంతరం గ్రామంలోని పాఠశాలలో విద్యార్థుల నడుమ జన్మదిన వేడుకలు నిర్వహించారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మొక్కలు నాటారు. ఎంపీపీ జనగామ శరత్రావు ఆధ్వర్యంలో పీపుల్స్ ఆసుపత్రి నిర్వాహకుడు చింతోజు శంకర్ పోతుగల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో బ్రెడ్లు, పండ్లు పంపిణీ చేశారు. గురుకుల పాఠశాలలో టీఆర్ఎస్వి మండల విభాగం నాయకుడు నవాజ్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పండ్లను పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటారు.
ఒక్కసారి కొంచెం అమ్మ ఒకసారి తీసుకోండి మాట్లాడండి అసలే ఒక్కసారి చూడండి ఓకే ఓకే పక్కకి కొంచెం 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 అన్నయ్య ఒకసారి అన్నయ్య ఓకే 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 అన్నయ్య ఓకే ఒక్క నిమిషం ఒక్క అమ్మర పిండి మెల్ల 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 వన్ అన్న ఒక్క నిమిషం ఒక్కలేదు అయిపోయిందన్న అన్న అయిపోయింది 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 అన్న 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 అయిపోయింది అన్న అన్న అయిపోయింది ఓకే అన్న బాబాయ్ విచ్చేసినటువంటి పెద్దలందరికీ రావు సార్ ఇంకా నా జర ముందుకు ప్రిన్సిపల్ సార్ గారు గోపాలరావు సార్ గారిని సన్మానించడం జరుగుతుంది. అలాంటి వాళ్ళందరికీ అందరికీ సాయం చేయాలి. హనుమకొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ మీటింగ్ హాల్లో ఏర్పాటు చేసిన జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ దిశా సమావేశం జరిగింది. పార్లమెంటు సభ్యుడు పసునూరి దయాకర్ రావు, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి, డిఆర్డీఏ పీడీ శ్రీనివాస్ కుమార్, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు. యాక్చువల్గా 17/7/2021 జరిగిన దిశా మీటింగ్లో కొన్ని మినిట్స్ పైన చర్యలు వేయడం జరిగింది. సో దాని తర్వాత నేను ఈ అధ్యక్షుల వారికి అందజేస్తాం. సో అలాగే మన దగ్గర ప్రసవ ఆసుపత్రి
కమిషన్ కూడా హన్మకొండ జిల్లాలోని ప్రభుత్వ వైద్యశాలలో ప్రసవాల సంఖ్య చెప్పి ఏప్రిల్ 21 నుంచి జూన్ 21 వరకు ప్రభుత్వ ఆసుపత్రిలో 1636 ప్రసవాలు జరిగాయని, జూలై 21 నుంచి సెప్టెంబర్ 20 వరకు 197 అనేది వైద్య ఆరోగ్య శాఖ తెలియజేశారు. అలాగే ధరలు భూగర్భ శాఖ వారు కూడా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ అడిగినప్పుడు అది తెలియజేయాలని కోరుతున్నాను. ఇప్పుడు అధ్యక్షుల అనివార్య కారణాల వల్ల మనం జరపలేకపోయాం. కంపల్సరీ జరపాలి, జరిపితేనే ఫండ్స్ కూడా వస్తాయి. హెచ్డిఎస్ కూడా హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీస్ కూడా 41 lakhs ఎక్స్పెండిచర్ ఏం లేదని చూపిస్తున్నారు. ఇది ఇంకా కాదు సార్, ఇది రోడ్ ఇంకా 2 దశల్లో ఉంది సార్. దీని ఫౌండేషన్ ఇంకోటి వచ్చేసి ఫిల్టర్ దగ్గర ఎల్సీ ఫండ్స్ అది 35 కోట్ల శాంక్షన్ చేశారు. ప్రభుత్వ పాఠశాల పరిధిలో ఉంటే 227. అయితే అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలు వచ్చేసి మెయిన్గా బాల్యారంభ సంరక్షణ, పూర్వ ప్రాథమిక విద్య మరియు అభివృద్ధి, తల్లులు మరియు పిల్లల సంరక్షణ, పోషణపై కౌన్సిలింగ్, ఆరోగ్య సేవలు, కమ్యూనిటీ సర్వీస్ యాక్టివిటీస్ అది కాకుండా సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ వరకే రిస్ట్రిక్ట్ అవుతుంది. సార్ మనకి జిల్లాలో ఒక హెల్త్ సబ్ సెంటర్స్ ఉన్నాయి సార్. వీటికి కానీ మన గత సంవత్సరం 74 సబ్ సెంటర్స్కి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం నేషనల్ హెల్త్ మిషన్ నిధులు రావడం జరిగింది సార్. అయితే ఒక సబ్ సెంటర్కి ఎస్టిమేషన్ 16 లక్షలు సబ్ సెంటర్. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో గోల్డెన్ మండి హౌస్ హోటల్ను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ చంద్రశేఖరరావు, కమిషనర్ సల్వాది సమ్మయ్య, కో ఆప్షన్ సభ్యుడు ఆర్ గంగాధర్, కౌన్సిలర్ షాకీర్ పర్జానా బేగం, హోటల్ యజమాని మన్సూర్ ఖాన్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఫ్యామిలీ సెక్షన్ बैठो बैठो आगे विद्रा कम बोलो बोलो छोटे
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం గాజుల రామారం 125వ డివిజన్లో బియు సెలూన్ని ఎమ్మెల్యే వివేకానంద ప్రారంభించారు. సెలూన్ నిర్వాహకులు అభిషేక్ వెంకటేశ్వర్లు, శ్యామ్ కుమార్, రవితేజ మాట్లాడుతూ తమ 45వ బ్రాంచ్ను ఇక్కడ ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. కార్యక్రమంలో సోమేష్ యాదవ్, రషీద్ బేగ్, పుప్పల భాస్కర్, ఆజేద్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బాగుంటుంది అమ్మా. Ready? 5 leg. అయ్యో 60% కూడా డిస్కౌంట్స్ ఇస్తున్నాము. లైక్ మీకు హెయిర్ కట్స్ కావచ్చు, హెయిర్ ట్రీట్మెంట్స్ లైక్ కెరటిన్, స్ట్రైట్నింగ్ అండ్ బ్రైడల్ మేకప్స్, అలాంటి వాటిపైన మీకు అప్ టు లైక్ 40 to 70% వరకు మీకు ఫ్లాట్ డిస్కౌంట్స్ ఇస్తున్నాము. సో ప్లీజ్ విజిట్ వన్స్. సో మా సర్వీస్ ఎలా ఉందని చూసి మీరు దెన్ యూ కెన్ కంటిన్యూ. థ్యాంక్ యూ సో మచ్. 40-50 బియూ సెలూన్ లాంచ్ చేశాము. అభి, తేజ, శ్యామ్ కుమార్, వెంకటేష్ మా ఫ్రాంచైజీ పార్ట్నర్. విష్ ఆల్ సక్సెస్ అండ్ కంగ్రాచులేషన్ టు ద టీమ్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్. సో మనము గాజుల రామారంలో బియూ 45th సెలూన్ ఫ్రాంచైజీ తీసుకున్నాము. సో మేము నలుగురం పార్ట్నర్స్. బేసికల్లీ వీఆర్ ఐటీ ప్రొఫెషనల్స్ బట్ హ్యావింగ్ అన్ ఐడియా ఆన్ ద ఎంటర్ప్రెన్షిప్. సో ఇప్పుడు మనకు లోకల్ సర్వేలో తెలిసింది ఏంటంటే ఇప్పుడు యూత్ కానీ ఫ్యామిలీస్ కానీ కిడ్స్ కానీ ఎక్కువ బ్రాండెడ్ సెలూన్స్ ప్రిఫర్ చేస్తున్నారు. సో మనకు వచ్చేసి ఇక్కడ ఎక్స్క్లూజివ్ అన్ని బ్రాండెడ్ ఫెసిలిటీస్, హెయిర్ కట్స్ కానీ, కిడ్స్కి సపరేట్ సెక్షన్ కానీ, మేకప్ కానీ, బ్రైడల్ కానీ, ఎవ్రీథింగ్. ఇట్స్ వన్ స్టాప్ ఫర్ ఆల్ ద ఫ్యామిలీ అండ్ బ్రైడల్. సో ప్లాన్స్ ఉన్నాయి ఎక్స్పాండ్ చేద్దామని. సో వీఆర్ పుట్టింగ్ ఎఫర్ట్స్. సో హ్యావింగ్ కంటిన్యూ అవర్ పర్సనల్ ప్రొఫెషన్. సో జనాలు అందరూ సర్వీసెస్ తీసుకొని ఆదరిస్తారని చెప్పేసి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాబోయే రోజుల్లో ఎన్నో అభివృద్ధి పథకాలు తీసుకురానున్న సీఎం. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు వెల్లడి. నిమజ్జనానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు. బైంసా ఉత్సవ కమిటీ అధ్యక్షుడు విలాస్ గాదేవార్. కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసే ఖబర్దార్. గోషామహల్ టీఆర్ఎస్ నేత నందు బిలాల్ హెచ్చరిక. లారీ డ్రైవర్ నిర్లక్ష్యం, మృత్యువాత పడిన 20 గొర్రెలు, మేకలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.